జై భీమ్, జై ఏకలవ్య. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరుకుల జాతి మిత్రులారా, ఇవాళ మీడియా ద్వారా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం. కాబట్టి ఈ సమావేశంలో మిత్రుడు దాదాపుగా 20 సంవత్సరాల కాలం నుంచి ఎరుకుల జాతి హక్కుల సాధన కోసం పనిచేస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉద్యమనేత మన గురుమాన్ బలరాం ఎరుకుల, అదేవిధంగా ఎరుకుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా, అదేవిధంగా మన వజ్జగిరి అంజయ్య నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, ఇవాళ ఎరుకుల జాతి సంబంధించినటువంటి విషయాల్లో చాలా గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక క్లారిటీ ఎరుకుల జాతిలో ఉన్నటువంటి విద్యావంతులకు, ప్రజలకు ఇవ్వడానికి ఈ సమావేశంలో మాట్లాడుతున్నాను. అయితే గత చరిత్ర తెలిసినటువంటి ప్రజలు లేకపోతే సామాజిక ఉద్యమాలు మాత్రమే వర్తమాన చరిత్రలో తమ ప్రజల జీవితాలను మార్చగలుగుతారు. ఇది చారిత్రక వాస్తవం, సత్యం కూడా. అయితే ఎరుకుల హక్కుల పోరాట సమితి అనే సంఘం ఏర్పడి 27 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒక్కసారి 27 సంవత్సరాలకు ముందు ఒక్కసారి ఎరుకుల ప్రజల జీవితాలను, ఎరుకుల ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ జీవన విధానం కోసం, వాళ్ళ బ్రతుకుదెరువు కోసం పడ్డటువంటి బాధలు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అంటే ఒక్కొక్క సందర్భంలో ఈ సమాజంలో సంఘాలు పుట్టుకొస్తూ ఉంటాయి. కొన్ని సామాజిక ఉద్యమాల పేరు మీద సుదీర్ఘకాలం పనిచేస్తూ ఉంటాయి. అయితే ఎరుకుల హక్కుల పోరాట సమితికి ఒక సిద్ధాంత భూమిక ఉన్నది. అది కూడా మీకు గతం నుంచి ఈనాటి వరకు కరపత్రాల ద్వారా, ఎరుకుల హక్కుల పోరాట సమితి మేనిఫెస్టో ద్వారా, వాల్ పోస్టర్ల ద్వారా అనేక విషయాల్లో ఎరుకుల సమాజానికి తెలియజేశాను. అయితే ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణలో 10 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అది ఈ తెలంగాణ ప్రాంతంలో పాలన కొనసాగించారు. అటు తర్వాత ఒక నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే ప్రాంతీయ పార్టీ కాకుండా మొత్తం జాతి పేరు మీద ఉన్నటువంటి పార్టీ అది తెలంగాణలో 2024 నుంచి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే, ఎరుకుల జాతి ప్రజలు ఈ మధ్య కాలంలో మార్చి 14, 2024 జీవో నెంబర్ 5 అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక జీవో విడుదల చేశారు. ఆ జీవో సారాంశం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖలో అడవి, మైదానంగా 2 కూడా విడదీసి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న క్రమం మనం చూశాం. ఆదివాసీ తెగలకు ఐటీడీఏలు ఏర్పాటు చేసి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడ ఎరుకలకు
లంబాడి తెగకు మాడా స్కీమ్ అని పెట్టేసేసి 5,000 జనాభా ఉన్నటువంటి లంబాడా తెగలు ఏరియాను మాడిఫైడ్ డెవలప్మెంట్ అప్రోచ్ అన్నటువంటి ఒక స్కీమ్ పెట్టేసి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనం చూశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కానీ గిరిజన సంక్షేమ రంగంలో నిరాదరణకు గురైనటువంటి తెగ ఏదైనా ఉన్నదంటే అది ఎరుకల తెగ. అటు అడవికి ఇటు మైదానానికి రెండింటికి నోచుకోనటువంటి అభివృద్ధికి నోచుకోనటువంటి తెగ ఏదైనా ఉన్నదంటే అది ఎరుకల తెగ. ఇటు చెంచులకు సంబంధించి అతి కొద్ది జనాభా ఉన్న శ్రీశైలం అడవి ప్రాంతంలో ఐటీడీని ఏర్పాటు చేశారు. ఇటు ఆదివాసి తెగలు శ్రీకాకుళం నుంచి భద్రాచలం వరకు వాళ్ళకు ఐటీడీలు ఏర్పాటు చేశారు. లంబడి తెగకు మాడా స్కీమ్ పెట్టారు. ఎరుకల తెగకు సంక్షేమ రంగంలో జీరో చేసినటువంటి ప్రభుత్వాలు గత కాలం నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి విద్యావంతులు మేధావులు ఎక్కడ ఉన్నారంటే అది కేవలం ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘంలో ఉన్నారనే విషయం మనకు అర్థం కావాలి. ముందుగా 1997 ఆగస్టు 3న ఏర్పడ్డటువంటి సంఘం సుదీర్ఘకాలం ఈనాటికి కూడా 2024 ఈ సందేశాన్ని ఈ వివరణ మీకు ఇచ్చుకునే ముందు వరకు కూడా ఈ సంఘం రాజీలేని పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటాల ఫలితాలు ఎరుకల ప్రజలకు అందినయా, ఏ పోరాటాలు చేసిరని అక్కడక్కడ కొంతమంది విమర్శనాత్మకంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేయలేని చేతగానటువంటి అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులని భావించవచ్చు. అయితే ఎరుకల తెగకు ఎరుకల అనే చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి నాటి దశ ఎప్పుడు అది 1985 నాటి దశ ప్రత్యక్షంగా చూసినటువంటి ఆ పరిస్థితుల నుంచి 1997 సంవత్సరంలో ఆగస్టు 3లో ఎరుకల జాతి స్వీయ గౌరవ పోరాటానికి ఒక నాంది పలికి అక్కడి నుంచి ఎరుకల జాతి ఎక్కడైనా మేము మనుషులమే, మేము ఈ సమాజంలో ఈ దేశంలో మేము అసలైన మూలవాసులం, మేము మనుషులమే అన్నటువంటి స్వీయ గౌరవ పోరాటానికి ఒక దారి వేసినటువంటి పరిస్థితి. దీనికి విరగట్టలేం. ఇది సంక్షేమ రంగంలో స్కీముల ద్వారా ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాటల్లో దీనికి విలగట్టలేదు. కానీ ఎరుకల జాతికి విలగట్టలేనటువంటి సామాజిక గౌరవాన్ని అందించింది ఎరుకల హక్కుల పోరాట సమితి. ఆ దశలో 97లో మొదలైనటువంటి ఎరుకల హక్కుల పోరాట సమితి పోరాటాలు అటు ఈత బరుగు కోసుకుని వెళ్ళడానికి ఈత వనాలకు వెళ్తున్నటువంటి ఎరుకల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా అడవి ప్రాంతంలో వెదురు బొంగు తెచ్చుకోవడానికి అక్కడ క్యాంప్ ఏరియాలో ఉన్నటువంటి వెదురు బొంగుకు సరైన ధర నిర్ణయించక ఫారెస్ట్ అధికారుల వేధింపులకు గురవుతున్నటువంటి ఆ క్రమంలో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వాళ్ళ దాడుల నుంచి అవమానాల నుంచి బయటపడేటువంటి పరిస్థితి నుంచి ఎక్కడైతే గ్రామాలలో పల్లెల్లో పట్టణంలో మురికివాడల్లో ఎక్కడ ఎరుకల ప్రజలు ఉంటే అక్కడ జరుగుతున్న వేధింపుల నుంచి, అదేవిధంగా ఫ్రాక్షన్ గ్రూపులలో ఎరుకల తెగ యువకుని బలి చేస్తున్నటువంటి నాటి పరిస్థితుల నుంచి, అదేవిధంగా కోస్తా ప్రాంతంలో ఎరుకల తెగ ప్రజల్ని దొంగలని ముద్ర వేసి బూటకం ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి ఆనాటి పరిస్థితుల నుంచి, అదేవిధంగా చదువుకు నిరాకరించబడ్డటువంటి ఎరుకల జాతి నుంచి ఒరిజినల్గా ఎరుకల హక్కుల పోరాట సమితి నిజాయితీగా మహనీయులు ఇచ్చిన ఆలోచన వెలుగులో ఉద్భవించింది. అంటే ఎరుకల హక్కుల పోరాట సమితి ఈ సుదీర్ఘకాలం 27 సంవత్సరాల సుదీర్ఘకాలం చేసిన పోరాటాలు ఏమిటి, సాధించిన విజయాలు ఏమిటి అని మీకు అనిపించవచ్చు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి సంఘం ఎరుకల హక్కుల పోరాట సమితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు మాత్రమే. వీళ్ళతో పాటు 56 మంది నేటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు. అంటే ఇవాళ గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని
నిర్భయంగా మాట్లాడినటువంటి చరిత్ర ఎరుకల హక్కుల పోరాట సమితి. ఒకనాటి దశలో ఆనాటి ప్రభుత్వాలు 1997 నుంచి 99 వరకు చేసిన దుర్మార్గంగా పందులని తుపాకీ తూటాలతో విష గుళికలతో పందులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే 1-2 పందులు ఉన్నటువంటి ఆ కుటుంబాలు పడుతున్న బాధలను కండారా చూసినటువంటి ఎరుకల హక్కుల పోరాట సమితి చెలో అసెంబ్లీ, చెలో కలెక్టరేట్, చెలో ఆర్డీఓ కార్యాలయాలు ముట్టడించి ఎరుకల జాతి ప్రజల యొక్క జీవనోపాధిని రక్షించడంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా 1999లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి ఎరుకల జాతికి అన్యాయం జరుగుతూ ఉంది, ఓ న్యాయమూర్తులారా మాకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్తే కోర్టు ద్వారా కూడా ఎరుకల జాతికి న్యాయం కల్పించి విజయం సాధించారు. తర్వాత అటు ఐటీడీఏలు ఇటు మాడాలు కొనసాగుతుంటే ఎరుకల జాతికి ఎలాంటి న్యాయం ఆర్థిక పరమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ క్రమంలోనే ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీసి ఎరుకల తెగ ప్రజలకు మైదాన ప్రాంత ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని పోరాటం చేసి విజయం సాధించిన సంఘం ఈ తెలుగు నేల మీద ఏదైనా ఉన్నదంటే అది ఎరుకల హక్కుల పోరాట సమితి. అదేవిధంగా మిత్రులారా ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ఎప్పుడైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పడ్డ తర్వాత గిరిజన తెగల అభివృద్ధి మీద రివ్యూ కమిటీ 40 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డది. అది భూరియా కమిటీ. భూరియాతో పాటు 11 మంది కమిషన్ సభ్యులు ఈ భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం వాళ్ళు సమావేశాలు పెట్టి మళ్ళీ రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందని భూరియా కమిషన్ చైర్మన్ నియమిస్తే భారత ప్రభుత్వం వెంటనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి భూరియా కమిషన్ తీసుకొచ్చి గిరిజన సంక్షేమ రంగంలో ఎరుకల జాతికి సామాజిక అన్యాయం చేస్తా ఉన్నారు. ఎరుకల తెగకు ఎవరైతే వృత్తులు కాపాడుకోవడానికి పారిశ్రామిక రంగంలో అటువైపు పారిశ్రామిక రంగంలో వ్యాపారవేత్తలు అటువైపు వృత్తులని కొల్లగొడతా ఉంటే ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని, అదేవిధంగా సంక్షేమ రంగంలో ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్కీమ్స్ ఏర్పాటు చేయాలని 2003-4 సంవత్సరాల్లో భూరియా కమిషన్ని హైదరాబాద్ పిలిపించి ఆయనకు వివరణ ఇచ్చి ఈ ఎరుకల జాతి అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి సంఘం ఎరుకల హక్కుల పోరాట సమితి. అదేవిధంగా 1-2 సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఎరుకల తెగ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళకు అండగా ఉండి సంఘం నిలబడ్డది, కార్యకర్తలు నిలబడ్డారు. వీళ్ళందరికీ ఏ ఆశయం కోసం వాళ్ళు నిలబడ్డారు? కేవలం ఎరుకల హక్కుల పోరాట సమితిలో నిజాయితీ, నిస్వార్థం, త్యాగం ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. సంఘం ప్రణాళిక ఉన్నది. ఆ సంఘం ప్రణాళిక సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నది. సామాజిక న్యాయం అంటే విద్య, ఉద్యోగ, సంక్షేమ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో ఎరుకల తెగ జనాభా దామాషా ప్రకారం వాటాలను సాధించుకోవాలి, వాటాలను ఇవ్వాలి అన్నటువంటి అగ్రకుల దోపిడీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రణాళికలో ఆ ప్రణాళికబద్ధంగా తెలంగాణలో యువతలు పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోక ముందు తెలంగాణ పోరాటం వెనుకబడుతున్నప్పుడు జగిత్యాల జైత్రయాత్ర పేరు మీద తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ యువతరాన్ని నిద్ర నుంచి బయటికి తీసుకురావడానికి జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు వేలాది మంది ఎరుకల తెగ ప్రజల్ని సమీకరించి పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న కులాలు, ఆదివాసి తెగలు తెలంగాణ ఉద్యమంలో మమేకం కావడానికి, తెలంగాణ సాధించుకుంటే తెలంగాణలో అగ్రవర్ణ దోపిడీ రాజ్యం కాకుండా బహుజన రాజ్యం రావాలనే ఉద్దేశంతో తెలంగాణ సంపన్న కులాల తెగల సమైక్య పెట్టి ఎరుకల హక్కుల పోరాట సమితి అత్యంత క్రియాశీలకమైన పాత్ర వహించిన విషయం ఈ సమాజానికి తెలుసు. అదేవిధంగా 1-2 తెలంగాణ 2014లో సాధించుకున్న తర్వాత 2022 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలుపరచలేదు. ఈ అమలుపరచలేటువంటి విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి లెక్క ప్రకారం 40,000 మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ఉన్నారు. ఎస్టీలు దాదాపుగా చాలా వేల సంఖ్యలో ఉన్నారు. అంటే ఇక్కడ జనాభా దామాషా ప్రకారం
రిజర్వేషన్లో వాటా ఇవ్వలేదు. ప్రత్యేక రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ అమలుపరచకపోవడం వల్ల 2014 నుంచి 2024 వరకు 2023 వరకు 22 వరకు అనేక రకాలుగా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు మాట్లాడారు, మేము 50,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చాలా సందర్భంలో ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం మంత్రులు మాట్లాడారు. అంటే 50,000 ఉద్యోగాల్లో మాకు అప్పటికి జనాభా 10% ఉంటే 6% అమలు తెలిపారు. అంటే ఇంకా 4% అమలు పరచలేదు. అంటే విద్యా ఉద్యోగ రంగంలో, ఆర్థిక రంగంలో తీరని అన్యాయం గిరిజన తెగలకు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎరుకల హక్కుల పోరాట సమితి ఈ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మొత్తం మైదానంలో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన తెగలందరినీ ఏకం చేసి చలో వరంగల్, చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఇక ఆనాటి ప్రభుత్వాన్ని 2022లో దసరాకు ముందు ఎట్టి పరిస్థితుల్లో మా రిజర్వేషన్ పెంచుతావా లేకపోతే ప్రభుత్వం నుంచి వైదొలుగుతావా అనే డిమాండ్ తోటి ఆదివాసీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి తెగల్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన చరిత్ర కేవలం ఎరుకల హక్కుల పోరాట సమితికే ఉంది. అదేవిధంగా అన్ని రంగాల్లో సామాజిక అన్యాయం జరుగుతున్న మాట ఎంత వాస్తవమో ఆ వాటా కావాలని పోరాటం చేసేటువంటి మాట వాస్తవం. అయితే ఈ క్రమంలోనే పుట్టగొడుగులాగా పాలక వర్గాల ఏజెంట్లు నాకు ఈ వాట కావాలి, ఆ వాట కావాలని ఎరుకల హక్కుల పోరాట సమితి యొక్క నినాదాన్ని పాలక వర్గాల దగ్గర కాలకాడబెట్టేటువంటి ఒక దళారి వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ వాళ్ళు ఇటు కమ్యూనిటీని ఎరుకల తెగల్లో ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతూ ఆనాటి టీఆర్ఎస్ పార్టీని ఏజెంట్గా తయారైపోయి ఎరుకల జాతిని గుత్త సొమ్ముగా అమ్మడానికి కూడా కృషి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఎరుకల తెగలో ఒక సంఘంగా మానవించినటువంటి సిద్ధాంత భూమికగా ఎరుకల జాతి జరుగుతున్న అన్యాయం అర్థం చేసుకున్నటువంటి ఎరుకల హక్కుల పోరాట సమితికి ప్రత్యామ్నాయం ఎట్టు పరిస్థితిలో కాదు, కానీ ఇక్కడ వీళ్ళు ఏదో సాధిస్తున్నారు అనే ఉద్దేశంతో కొన్ని దళారులు కొంతమంది బయటకు వచ్చేసి నాకు పదవుల వేట, నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని మొదలుపెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణలో విజ్ఞత ఉన్నటువంటి, చదువుకున్నటువంటి ఈ యొక్క మెసేజ్ మీరు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మార్చి 14వ తేదీ నాడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏదైతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఏకలవ్య ఫైనాన్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతుందో అది కేవలం సంస్కరణవాద దోపిడీ సంఘాలకు మాత్రం ఇవ్వద్దని కూడా మీకు 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కలిగినటువంటి ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘంగా నాయకులుగా మేము అందరం కూడా నిర్ణయించుకొని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇట్లా ఆ నిర్ణయాన్ని ఈ దోపిడీ సంఘాలకు, ఈ జ్ఞానం లేని సంఘాలకు, ఈ అజ్ఞానాన్ని పెంచి పోషించే సంఘాలకు మీరు ఇట్లా ప్రాధాన్యత ఇస్తే ఈ తెలంగాణ సమాజం, ఎరుకల తెగ సమాజం ఇంకా ఒక 100 సంవత్సరాలు వెనుకకు నెట్టిన వాళ్ళే అవుతారు. కాబట్టి ఓ ప్రభుత్వాధినేతలారా, ఓ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి పేరు మీద ఎరుకల తెగకు ఏదైతే మీరు సంక్షేమ రంగంలో వాటా ఇస్తామని, బడ్జెట్ ఇస్తామని మీరు ప్రకటించారో ఆ ప్రకటన మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎరుకల తెగ ప్రజలు తెలంగాణ పల్లెల నుంచి మండల కేంద్రాల నుంచి పట్టణాలకు వలసలు 100,000 మంది వస్తా ఉన్నారు. ఇవాళ ఒక్కసారి మనం ఆలోచిస్తే బంజారాయిల్స్ నుంచి మొదలు పెడితే వనస్థలిపురం వరకు ఇందులో పాచి పని చేసుకుంటూ రోడ్ల మీద కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటూ అనేక రకాలుగా కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనార్గనైజ్డ్ సెక్టర్లో కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడు స్వేచ్ఛగా బతికినటువంటి ఎరుకల జాతి, ఆదివాసీ తెగ లక్షణం ఉన్నటువంటి ఎరుకల తెగ ఇవాళ కూలీలుగా మారిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే కేవలం ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో, జీవో నెంబర్ 5 ఏదైతుందో అది ఎరుకల తెగలో ఉన్నటువంటి దళారి వర్గానికి ఇవ్వకుండా ఎరుకల జాతి చరిత్ర, ఎరుకల జాతి అభివృద్ధి పట్ల స్పష్టమైనటువంటి వైఖరి కలిగినటువంటి సంఘాలకు, అక్కడ పనిచేసే నాయకులకు మీరు ఇస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే
ఎరుకల తెగ ప్రజలు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతారు. ఎందుకంటే సుదీర్ఘకాలం 27 సంవత్సరాలు ఖండాల చూశాం ఎరుకల తెగ ప్రజల సంబంధించిన అభివృద్ధి. కాబట్టి ఓ ప్రభుత్వాధినేతలారా ఒక్కసారి ఆలోచించుకుంటే, అదే విధంగా ఈ ఈ ఈ మెసేజ్ మీకు ఏ విధంగా అందినా మీరు ఎరుకల సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులారా మీరు కూడా అర్థం చేసుకోండి. ఇవాళ అనేక సంఘాలు పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చి ఎరుకల సమాజాన్ని వెనుకబెట్టుతున్నారా, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా అనే వాస్తవ విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇవాళ ఎరుకల హక్కుల పోరాట సమితి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సంఘంగా ఇవాళ మేము ఇప్పుడు ఉజ్జగిరి అంజయ్య అయినా, దేవరాయ సాయి అయినా, బాలరామ అయినా, మిగతా 67 మంది ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కమిటీ రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది సంస్కరణవాద సంఘాలకు ఒకవేళ ఇట్లాంటి ఫైనాన్స్ కమిటీ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇలాంటి దాంట్లో వేరే వాళ్ళకి ఇస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉండే, చాలా నష్టం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి ప్రభుత్వం పరిశీలన చేసుకోవాలి. సామాజిక న్యాయం కోరుకున్నటువంటి ఎరుకల జాతి ప్రజలు ఆలోచించాల్సిందిగా అవసరం ఉందని తెలియజేస్తూ, తక్షణమే ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 5 బేస్డ్గా బడ్జెట్తో పాటు దాంట్లో ఉన్నటువంటి పదవులు వెంటనే డిక్లేర్ చేయాలని కూడా అది ఎరుకల హక్కుల పోరాట సమితి ద్వారా ఒక మార్గం చూడవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మోనివాస్.